నాన్న, ఇది కొత్త కన్ఫ్యూజన్ లా ఉంది. ఏమైంది సత్య? ఐశ్వర్యని చూడ్డానికి ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు. నువ్వేం చెప్పావమ్మా? నేనేం చెప్పగలను నాన్న? గోవింద్ అంకుల్, సుందరి ఆంటీ ఇద్దరి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఐశ్వర్య చాలా అప్సెట్ గా ఉంది. అందువల్ల ఇప్పుడు రావద్దు ఆంటీ అని చాలా పద్ధతిగా చెప్పి వాళ్ళని అవాయిడ్ చేశాను. గోవిందుని చూడ్డానికి వాళ్ళందరూ హాస్పిటల్కి వస్తారని ఎదురు చూశాను. సడన్ గా ఐశ్వర్యాన్ని కలవడానికి ట్రై చేస్తారని నేను ఊహించలేదమ్మా. నేనిది ఊహించాను నాన్న, కానీ ఇంత త్వరగా నేనిది ఊహించలేకపోయాను. సత్య, అభితో పెళ్లి జరగాలి అంటే నేను ఎలాగైనా దేవిని ఐశ్వర్య అని చెప్పి చాముండేశ్వరి కళ్ళకి చూపించి తీరాలమ్మా. దేవిని చాముండేశ్వరి దగ్గర నుంచి దాచిపెట్టి మనం ఈ పెళ్లి జరిపించడానికి అవకాశమే లేదమ్మా. లేదు నాన్న, మనం ఈ విషయం సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఈ యాక్సిడెంట్ అసలు ఎవరు చేసుంటారు, ఏ ఉద్దేశంతో చేసి ఉంటారు అని అదే విషయం నేను ఆలోచిస్తున్నాను నాన్న. నాకు ఎందుకో ఇది యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్ అనిపిస్తుందమ్మా సత్య. నాకలా అనిపించడం లేదు నాన్న, అదే కదా సమస్య. గోవింద్ అంకుల్ కండిషన్, అలాగే అభిదేవిల పెళ్లి, ఇదంతా ఇక మీదటి ఎలా జరుగుతుంది నాన్న? గోవింద్కి యాక్సిడెంట్ అయి ఇప్పుడు కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఆయన కూతురు దేవిని ఐశ్వర్య అని చెప్పాం. అందువల్ల ఆయన తిరిగి కోలుకునే వరకు అభిదేవిల పెళ్లి అసలు జరిగే అవకాశమే లేదమ్మా. కరెక్ట్ నాన్న. అయితే ఎవరో కావాలనే ఈ యాక్సిడెంట్ ని చేసుంటారు. ఆ విషయం ఇప్పుడు మీకు అర్థం అవుతుందా? ఎవరికో గాని దేవి అభిల పెళ్లి ఇష్టం లేదు నాన్న. గోవింద్ అంకుల్ కార్కి యాక్సిడెంట్ చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుందని తెలివిగా ఆలోచించి మరీ ప్లాన్ చేశారు నాన్న. నువ్వు చెప్పేది ఒక యాంగిల్లో నేను ఒప్పుకుంటాను, కానీ ఈ కేసులో ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం అని నాకు ఇంకా అనిపిస్తుందమ్మా. నాన్న, ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నాన్న. ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల అభిదేవిల పెళ్లి ఆగిపోతుందని మీరే ఒప్పుకుంటున్నారు కదా? అయితే ఆ ఉద్దేశంతోనే ఈ యాక్సిడెంట్ ని ఎవరో కావాలనే చేశారు. ఇక్కడ ఇంకొక విషయం మనం ఆలోచించాల్సింది ఉంది నాన్న. అభిదేవిల పెళ్లిని తాత్కాలికంగా యాక్సిడెంట్ చేసి ఆపేసిన వాళ్ళు ఒకవేళ నేనే అర్జున్ని పెళ్లి చేసుకుని వెళ్తే అభిదేవిల పెళ్లిని శాశ్వతంగా ఆపడానికి ప్రయత్నించరని ఏంటి నాన్న గ్యారెంటీ? నేను అర్జున్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది దేవి అభిల పెళ్లి జరగాలనే కదా నాన్న. మరి ఆ పెళ్లికి ఎలాంటి గ్యారెంటీ లేకుండా నేను అర్జున్ని తొందరపడి పెళ్లి చేసుకుంటే అది మొదటికే మోసం వస్తుందేమో నాన్న. ఎవరు ఈ యాక్సిడెంట్ చేస్తుంటారని నువ్వు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు? చాముండేశ్వరి. ఛాన్సే లేదమ్మా, లాజికే లేదు. ఆమె అభికి పెళ్లి జరిగితే చాలు అనుకునే పరిస్థితిలోనే ఉంది కదమ్మా. నాన్న, ఖచ్చితంగా ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఆ లారీ డ్రైవర్ దిగి పారిపోయిన విధానం ఇంకా నా మైండ్ లో తిరుగుతూనే ఉంది నాన్న. ఏదో తప్పు జరిగే ఉంటుంది నాన్న. చూడమ్మా, మామూలుగా ఒక యాక్సిడెంట్ జరిగితే పబ్లిక్ పట్టుకుని కొడతారని భయపడి డ్రైవర్ స్పాట్ వదిలి తప్పించుకుని పారిపోవటం రెగ్యులరే కదమ్మా. అది చూసి నువ్వు ఇంత స్ట్రాంగ్ గా అనుమానపడేది నాకు లాజిక్ అనిపించడం లేదమ్మా. అయితే చాముండేశ్వరి ఇంటికి మనం సంబంధం మాట్లాడడానికి వెళ్ళకూడదని ఎవరో ఇదంతా చేసుంటారు నాన్న. దేవిని మనం అభి కోసం మాట్లాడుతున్నాం, దేవిని ఐశ్వర్య అని వాళ్ళకి చెప్పాం. కానీ ఈ రహస్యం మనకు తప్ప బయట ఎవరికి తెలియదు కదమ్మా. అది సరే, కానీ శత్రువులకు సంబంధించినంత వరకు అభికి ఈ అమ్మాయి కాదు ఏ అమ్మాయితోనూ పెళ్లి జరగకూడదనే ఉద్దేశంతో ఈ యాక్సిడెంట్ చేసుండాలి. సత్య, ఈ యాక్సిడెంట్ విషయాలన్నీ ఇంతటితో వదిలేయి. దాన్ని పోలీసులు చూసుకుంటారు. దీనికంటే ముఖ్యమైన సమస్యలు మనకి చాలా ఉన్నాయమ్మా. ఇక మీదట మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎప్పుడు దేవి ప్రాణాలతో ఉందని చాముండేశ్వరికి తెలుస్తుందో అప్పుడు దేవిని ఏదైనా చేస్తుంది, ఆ అబద్ధాన్ని నిజం చేస్తుంది. అందువల్ల మనకి టైం చాలా తక్కువగా ఉందమ్మా. దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకా ఎంతని ఆలోచిస్తావు? ఇంతకు మించి దేవి విషయంలో నువ్వు రిస్క్ తీసుకోవడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు.